నాకు భారతీ తీర్థులు అనే పేరు వింటేనే మనస్సు పులకిస్తుంది, కళ్ళు ఆర్ద్రమవుతాయి. అంత అనుబంధము. 35 ఏళ్ళు ఇక్కడ శతావధానము చేసిన నాటి నుంచి ఇక్కడ ఒక గది, ఈ పైన ఒక గది ఉండేది, ఇప్పుడున్నాయో లేదో తెలియదు నాకు. ఇక్కడ పైన ఒక గదిలో నన్ను 3 రోజులు అవధానం చేశాక ఇక్కడ ఉండమన్నారు. ఉన్నాక 4వ రోజు పిలిచి నాకు ఒక అద్భుతమైన అనుగ్రహం చేశారు. అన్నీ సభాముఖంగా చెప్పడానికి వీల్లేదు, కానీ అంత అనుగ్రహం ప్రసాదించారు. అక్కడి నుంచి నా జయధ్వానం ప్రారంభమైంది. నాకు ఇంకా ఇంకా మహాత్ములు పరిచయం అయ్యారు. అందువల్ల అది ఒక హార్దికమైన బంధం. గురు శిష్య బంధం చాలా గొప్పది ప్రపంచంలో. దానికి ఏం వ్యాఖ్యానం చెప్పలేము. మళ్ళీ చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ శంకర్ల వారి పాదాలనే పట్టుకోవాలి. ఆయన ఏమన్నాడు? శరీరం స్వరూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఇంకేముంది 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 అని 4 సార్లు అన్నాడు ఆయన. వాడు ఎంతో గొప్పవాడండి. ఆయన భార్య ఆయనకన్నా రూపవతి అండి. ఆయన డబ్బు ఆయనకు మేరు పర్వతం అండి. కీర్తి అబ్బో ఇంత గొప్పదండి. కానీ గురువుగారి మీద భక్తి ఒక్కటే లేదండి అంటే ఇవన్నీ వ్యర్థం రా అన్నాడు. కానీ ఇవన్నీ సార్థకమయ్యే మార్గం ఏమిటంటే ఒక్క గురుభక్తి. ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇది ఉందంటే మొత్తం సార్థకమే, పైవన్నీ గొప్పవే. అంత అద్భుతం. గురుదేవత యందు భక్తి ఉండడము, బ్రాహ్మణుల యందు భక్తి ఉండటము. భూసురులు అన్నారు, భూమి మీద నరయాడే దేవతలు అన్నారు బ్రాహ్మణులను. అందువల్ల నా శ్లీలంకీర్తయేత్ ఏతా ఏవ దేవతా ప్రీణాతి అన్నాడు మంత్రములో. మొత్తము ఎంతమంది దేవతలున్నారో వాళ్ళందరూ సర్వా ఏవ దేవతా బ్రాహ్మణేవ సంతి అన్నారు. ఆ దేవతలందరూ బ్రాహ్మణుల యందే నివసిస్తూ ఉంటారు అన్నాడు. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాత్ నా శ్లీలంకీర్తయేత్ ఏతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యాయ అనంతరాయ. ఇట్లా మంత్రంలో చెప్తాడు. ఎంతమంది దేవతలైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రాహ్మణుల యందు నివసిస్తూ ఉన్నారు దేవతలు. అందుకని వాళ్లకు దివే దివే నమస్కుర్యాత్, వీలైనన్ని సార్లు నమస్కారాలు పెడుతుండ్రా అన్నాడు. నా శ్లీలంకీర్తయేత్, ఆయన ఇట్లాంటి వాడు అట్లాంటి వాడని నీకెందుకు? ఎందుకు పాపము కట్టుకుంటావు? పుణ్యం కట్టుకో మూట, పాపం ఎందుకు కట్టుకుంటావు? వాళ్ళట్లా వీళ్ళిట్లా, నువ్వెట్లో తెలుసుకో. వాణ్ణి వీణ్ణి ఎందుకు అంటావు ఎప్పుడు? అందుకని నా శ్లీలంకీర్తయేత్, అశ్లీలం మాట్లాడొద్దురా అన్నారు. ఏతా ఏవ దేవతా ప్రీణాతి, దీనివల్లనే దేవతలు ఆనందిస్తారు, ఇంకో విధముగా కాదు. అంత వేదములో యత్ వేదాత్ ప్రభు సంహితాత్ అధిగతం శబ్ద ప్రధానాచ్చిరం అన్నాడు. వేదము ప్రభువు వలె శాసిస్తుంది. అదేమి పక్కన కూర్చొని నాయన అని చెప్పదు, విను అంటుంది. అది వేదము. వేదం అంటే ప్రభువు శాసిస్తుంది, శాసనానికి కట్టుబడాలి, లేకుంటే శిక్ష ఉంటుంది పక్కనే. అందువల్ల యద్ వేదాత్ ప్రభు సంహితాత్ అధిగతం శబ్ద ప్రధానాచ్చిరం అన్నాడు. కాంతా సంహితతయా ఉపదేశయుజే. కావ్యములో చాలా మెల్లగా హరిశ్చంద్రుడు ఎలా చేశాడండి. ఆమె చంద్రమతి ఇంత గొప్పదండి, ఆ సత్యము యొక్క గొప్పతనం ఇదండి, పాపం ఆమె ఇలా అని ఇలా మృదువుగా చెప్తారు. కావ్యములాగా ఉండదు వేదము, శాసనం. కావ్యము మిత్ర సంహితముగా, కాంతా సంహితముగా చెప్తుంది కావ్యం. అందుకోసమే పాటలు పాడుతాము, పద్యాలు చెప్తాము. ఇవన్నీ ఎందుకు చెబుతామంటే ఒక విషయాన్ని మనోరంజకముగా హత్తుకునేటట్లు చెప్పటం మా పని. అంత వేదవాక్యాలు చెప్పి ఇవి వినాలి, సత్యం వదా ధర్మంచరా స్వాధ్యాయాన్మా ప్రమద అని చెప్పామనుకోండి, బాగా చెప్తున్నారు గురువుగారు కానీ అని అంటారు. ఆ కానీ వస్తాయి పక్కన. అవి రాకుండా ఉండాలంటే చాలా చమత్కారాలు, చాలా ఎన్నో విషయాలు తీసుకురావాలి. అవన్నీ తీసుకొచ్చి చెబితే ఆహా అంటారు, లేకుంటే వినరు. ఎంత గొప్ప ధర్మమైనా ఏముందిలేండి కానీ చెప్తారు కానీ అని అంటారు. ఆ కానీ ఎందుకంటే విని 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 మహాపండితులు అయిపోయారు వింటున్న వాళ్ళందరూ. చెప్పేవారు ఎవరో పాపం ఇట్లా 100 మందివి విన్నారు. ఈ విన్న అనుభవం ఊరుకుంటుందా? మళ్ళీ వాళ్లకు మార్కులు మనమే వేస్తాం.
ఆయన కన్నా ఈయన కన్నా ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి అని ఇట్లా లెక్కలేస్తుంటాం మనం. ఇవన్నీ చాలా పెద్ద కష్టం మిమ్మల్ని మెప్పించడం అనేది చిన్న పని కాదు. ఎందుకంటే మామూలుగా ఏం తెలియనట్టు కూర్చుంటారు, ఏం తెలియనట్టు కూర్చొని ఇక్కడ లెక్కలేస్తూ కూర్చుంటుంటారు అనమాట. Please subscribe to our YouTube channel. Like and share this video.